నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలను విశ్లేషణ చేసుకుందాం. పొలిటికల్ వ్యాస్ను దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు, రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. బీఆర్ఎస్కు మరో షాక్. కాంగ్రెస్లోకి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. కవిత మాజీ ఎంపీ, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ, తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితకు అత్యంత సన్నిహితుడు, దగ్గరి వ్యక్తి. అంటే దాదాపుగా కేసీఆర్ కుటుంబానికి కూడా అంతే దగ్గరి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. కేసీఆర్ సామాజిక వర్గంగా ఉండి అక్కడ కవిత ద్వారా ఎమ్మెల్యే టికెట్ సంపాదించుకొని 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సంజయ్ కుమార్ ఇప్పుడు అక్కడ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ అయిపోయాడు. మిగిలిన అంటే ఎవరెవరో వెళ్ళిపోతారనుకున్నటువంటి పేర్లు పక్కనే పెడితే వాళ్ళ కెరీర్ టీఆర్ఎస్ తోటే స్టార్ట్ అయిపోయి కవితతోటి, కేటీఆర్ తోటి, కేసీఆర్ కుటుంబ సభ్యులతోటి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం అనేటువంటి దాన్ని చూస్తే బీఆర్ఎస్ పార్టీలో ఇంకా ఎవరు ఉండరు. నిన్న గంగుల కమలాకర్ను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిపించుకున్నారు. ఫామ్ హౌస్కు పిలిపించుకొని అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ల వాళ్ళను బీజేపీకైనా వెళ్తాడు, కాంగ్రెస్కైనా వెళ్తాడు అనేటువంటి ప్రచారం బాగా సాగిన నేపథ్యంలో గంగుల కమలాకర్ నేను విదేశీ పర్యటన పోతున్నా, నేను కాంగ్రెస్లోకి పోవడం లేదనేటువంటి మాట చెప్పినా కూడా ఇప్పటికే గంగుల కమలాకర్ పిలిపించుకొని కేసీఆర్ మాట్లాడినట్టుగా చెప్తున్నది. అయితే కేసీఆర్ పిలిపించుకున్నంత మాత్రాన పోయే వాళ్ళు ఆగుతారా అనేటువంటిది స్పష్టంగా చెప్పలేము. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీలో ఎవరెవరిని చేర్చుకున్న దాంట్లో ఎవరికి మంత్రి పదవులు ఇవ్వటువంటి దాంట్లో ఒకటి ఉన్నది. నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అప్పుడు విచిత్రమైనటువంటి పరిస్థితి. పోచారం దగ్గర బాన్స్వాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచాడు. అంతకుముందు టీడీపీ మనిషి బీఆర్ఎస్లో చేరాడు. మొన్న స్పీకర్గా ఉంటూ కూడా గెలిచారు. సాంప్రదాయం అయితే స్పీకర్ ఓడిపోతారనేటువంటిది ఒక సాంప్రదాయము, కానీ ఈసారి గెలిచిన తర్వాత పార్టీ మారుతున్నాడు. ఇక్కడ చిన్న రాజకీయ ట్రిక్ ఏంటంటే ఎల్లారెడ్డి నుంచి ఒక 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఏనుగు రవీందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. ఈటెల రాజేందర్తో పాటు బీఆర్ఎస్ను వీడి బీజేపీ పార్టీలో చేరినటువంటి వ్యక్తి. ఎల్లారెడ్డిలో దాదాపుగా ఆయనకే టికెట్ కన్ఫర్మ్, ఆయనదే నడుస్తున్నది. బీజేపీ టికెట్ కూడా ఆయనకే అవుతున్నటువంటి నేపథ్యంలో సరిగ్గా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఆ ఎల్లారెడ్డి నియోజకవర్గం టికెట్ ఆశిస్తే అక్కడ రాలేదు. ఎల్లారెడ్డిలో మదన్ మోహన్ రావుకు టికెట్ ఇవ్వాలి, ఆయన మొదటి నుంచి కాంగ్రెస్కు పనిచేస్తున్నాడు అనేటువంటిది ఒకటి ఉంది. కాంగ్రెస్లో పెద్ద తలకాయలను పట్టుకొని ఆయన ఎల్లారెడ్డిలో మదన్ మోహన్ టికెట్ తెచ్చుకున్నాడు. ఎర్రబెల్దాకరావు అల్లుడు మదన్ మోహన్ టికెట్ తెచ్చుకున్నటువంటి జాగాలో ఎక్స్ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పార్టీలో చేరిండు కాబట్టి ఏమి ఇవ్వాలంటే ఆయనను బాన్స్వాడ పంపించారు. కాంగ్రెస్ వాళ్ళు బాన్స్వాడ పంపించారు. అదే పోచారం శ్రీనివాసరెడ్డి మీద ఏనుగు రవీందర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, ఓడిపోయిండు. ఇప్పుడు ఆ బాన్స్వాడలో తిరుగుతుంటే ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి వచ్చిండు. ఆయన వచ్చింది ఆయనకేదో మంత్రి పదవితో సమానంగా ఉండేటువంటి ఒక నామినేటెడ్ పోస్టు. అట్లనే వాళ్ళ కొడుకు భవిష్యత్ అంటే వచ్చే ఎన్నికల నాటికి వాళ్ళ కొడుకు పోచారం భాస్కర్ రెడ్డి అనుకుంటా పేరు, బహుశా భాస్కర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలనేటువంటి ఒక షరతు మీదనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిండు. సరే, అప్పటి వరకు రాముడో రాకాశవుడో పార్టీలు మారుతుంటారు, అన్నీ ఉంటాయి, నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది అనుకోవచ్చులే. కానీ ఇదే బాన్స్వాడలో ఇప్పుడు నియోజకవర్గాలు పెరిగాయో తెలియదు. పెరిగేంత వరకు మళ్ళీ పోచారం శ్రీనివాసరెడ్డి మీద పోరాటం చేసిన ఏనుగు రవీందర్ రెడ్డి ఏం చేయాలి ఇప్పుడు అక్కడ అంటే రాజకీయాల్లో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయనడానికి ఒక ఉదాహరణ. ఏనుగు రవీందర్ రెడ్డి ఇటు బీజేపీలో నా గరక నా ఘాట్కా అయినట్టుగా ఒక పరిస్థితి అయిపోయింది కదా. కాంగ్రెస్ పార్టీలో చేరితే సరే, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి చేర్చుకోవడం వల్ల ఇబ్బంది లేకపోయి ఉండొచ్చు. అటు ఎల్లారెడ్డి నియోజకవర్గం తనది కాకుండా పోయింది, ఇప్పుడు బాన్స్వాడ నియోజకవర్గము తనది కాకుండా పోయింది. భారతీయ జనతా పార్టీలో లేరు, ఉంటే ఆయన ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఆయనకి టికెట్ వస్తుండే. పోనీ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో టికెట్ ఆయనకే ఉంటుంది అనేటువంటి గ్యారంటీ లేదు. ఎందుకంటే అప్పుడు గెలిచినటువంటి జాజుల సురేందర్ను ఎల్లారెడ్డి నుంచి అక్కడికి తీసుకొచ్చుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయనకే టికెట్ ఇచ్చుకున్నది బీఆర్ఎస్ కాబట్టి ఆయన బయటకు వచ్చిండు. సో బీఆర్ఎస్లో ఆయన టికెట్ పరిస్థితి గందరగోళం అయిపోయింది. బీజేపీలో ఉండలేక బయటకు వచ్చాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి
కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి. కానీ అటు బాన్స్వాడ తనది కాదు, ఇప్పుడు ఎల్లారెడ్డి తనది కాదు. ఇట్లాంటి నియోజకవర్గంలో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా జీవన్ రెడ్డిని ఓడించడం కోసము మాజీ ఎమ్మెల్యే, ఆయనకు ఎమ్మెల్సీ ఎల్ రమణ అట్లాంటి వాళ్ళందరినీ బీఆర్ఎస్ పార్టీలోకి తెచ్చుకొని గెలిపించినటువంటి వ్యక్తి ఇప్పుడు సంజయ్ కుమార్ పార్టీ మారిపోయిండు. అత్యంత నమ్మకస్తులైనటువంటి వాళ్ళు, ముఖ్యంగా కేసీఆర్ కులం అనుకునేటువంటి వాళ్ళు ఎవరు పోరు, వాళ్ళు అదే పార్టీలో ఉంటారు. కేసీఆర్ ద్వారా లబ్ధి పొందారు, లేదు రాజకీయంగా అవకాశాలు పొందినారు కాబట్టి వాళ్ళు బయటికి పోరు అనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కవితకు అత్యంత దగ్గరగైనటువంటి జగిత్యాల అనేటువంటిది నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కింద వచ్చేటువంటి అసెంబ్లీ. సో జగిత్యాలలో అంటే కవితకు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి షాక్ ఇచ్చి వెళ్ళిపోవడము, కవితకు దగ్గర ఉన్నారంటే కేటీఆర్కు వాళ్ళ కుటుంబానికి కూడా దాదాపుగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, ఓ రకంగా బంధుత్వమో ఇంకేదో ఉన్నటువంటి వ్యక్తి సంజయ్ కుమార్ వెళ్ళిపోవడం అనేటువంటిది పెద్ద షాక్. అది నిజానికి కూడా బీఆర్ఎస్కి షాక్. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతున్నది, పోచారం లాంటి వ్యక్తి పోతాడని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే అంతకుముందు పోచారం మాట్లాడుతూ దేవుడు లాంటి వ్యక్తి కేసీఆర్, జీవితం మొత్తంలో నువ్వే నాయకుడివి అని మాట్లాడినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి నా సెగ్మెంట్ అభివృద్ధి కోసము, వ్యవసాయం కోసము, రైతుల కోసం పోతున్నా అనేటువంటి మాట మాట్లాడాడు. అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఇంకో 10-14 మంది, ఇప్పుడు గంగుల కమలాకర్ కూడా వెళ్తారని చెప్పలేము, వెళ్ళడేనని చెప్పలేము, కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి ఇంకో 10-14 మంది వెళ్ళేటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా కనబడుతున్నది. ఇప్పుడు వచ్చినటువంటి దాంట్లో కూడా ఒక ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వాలనేటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి సీనియర్లలో ఒకరిద్దరికి మంత్రి పదవులు ఇవ్వాలనేటువంటి యోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారనేటువంటిది సమాచారము. ఎట్లాగూ కోదండరెడ్డి కోదండరామ్ జేఏసీ కోదండరామ్ సార్ ఉన్నారు కదా, కోదండరామ్కి ఒకటి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి దాంట్లో ఉన్నది. ఇప్పటికే టీజేఎస్తో పొత్తు పెట్టుకున్నారు, షరతులు లేకుండా మద్దతు ఇచ్చినారు కాబట్టి కోదండరామ్ సార్ ఎవరైతే జేఏసీ నాయకుడిగా ఉన్నాడో కీలకంగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ రెడ్డికి చాలా విషయాల్లో కూడా చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ నామినేటెడ్ ఎమ్మెల్సీ అలాట్ చేసినా కూడా కోర్టు కేసుల వల్ల కాస్త ఆలస్యమైనటువంటి మాట. సో ఆలస్యమైనా సరే 6 నెలల్లో దానికి సంబంధించింది క్లియర్ అయిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి కోదండరామ్ సార్ ఒక మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం కనబడుతున్నది. గతంలో ఆయన యాక్చువల్గా కేసీఆర్ తోటే కలిసి ఉంటారు, కేసీఆర్ ఆయనను సముచిత స్థానం ఇస్తారు, జేఏసీ చైర్మన్ అనుకున్నారు కాబట్టి ఆ తేడాలతోటి కోదండరాముకు మద్దతుగా ఇచ్చే ఉన్నటువంటి వాళ్ళు చాలామందిని కూడా ఆయన పక్కకు పెట్టేశాడు. సో ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. కాబట్టి కోదండరామ్ సార్కు ఖచ్చితంగా ఒక మంత్రి పదవి ఇస్తారనేటువంటిది ఉంది. ఒక 4 మంత్రి పదవులు ఇస్తే ఒకటి కోదండరామ్ సార్ వద్దు, ఒక 3లలో 2 టీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఆ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో వాళ్లకు మంత్రి పదవులు ఇవ్వాలనేటువంటి యోచనలో ఉంటే ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీలో ఒకటే ఇస్తారా కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తే ఎవరికి ఆదిలాబాద్లో ఎవరికి ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఆదిలాబాద్లో మంత్రివర్గంలో లేరు, నిజామాబాద్లో ఎవరు మంత్రివర్గంలో ఉండాలనేటువంటి దాంట్లో క్లారిటీ లేదు. సో ఎక్కడ ఏ జిల్లాలో అయితే ప్రాతినిధ్యం లేదు, హైదరాబాద్లో ఎవరు లేరు. ఇప్పుడు శ్రీ గణేష్ గెలిచిండు కాబట్టి శ్రీ గణేష్కి ఇస్తారా, జిహెచ్ఎంసీ పరిధిలో అది కంటోన్మెంట్ బోర్డు అయినా కూడా, లేదంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఇప్పటికే దానం నాయన పోటీ చేసిండు సికింద్రాబాద్లో పార్టీకి సంబంధించి, ఓడిపోయినా సరే ఆయనకి మంత్రి పదవి ఇస్తారా లేదా. బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి దాంట్లో ఎంతమందికి మంత్రి పదవులు ఇస్తారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ గతంలో ఏదైతే పోరాటం చేసిందో ఎమ్మెల్యేలను తీసుకోవడమే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనుకుంటే, ఇప్పుడు ఎమ్మెల్యేలను తీసుకొని టీఆర్ఎస్లో గెలిచినటువంటి వాళ్ళని తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా చేయడం అనేటువంటిది గతంలో మనం విమర్శించినాము. కాంగ్రెస్ పార్టీ సబితా ఇంద్రారెడ్డికి ఇచ్చినటువంటి మంత్రి పదవి పైన తీవ్రంగా వ్యతిరేకించిన తర్వాత ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ సేమ్ కేసీఆర్ చేసినటువంటి తప్పులనే చేస్తే రేపు పొద్దుగాల ప్రజల్లో ఏ విధంగా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అనేటువంటి దానిపైన అసలు చేసుకోవడమే ఒక తప్పు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఇప్పుడు ఏవో కారణాల చేత కేసీఆర్ను తగ్గించడం కోసం, కేసీఆర్ను మోరల్గా దెబ్బతీయడం కోసం, టీఆర్ఎస్ మళ్ళీ ఉనికి లేకుండా చేసేటువంటి ప్రయత్నం కోసం రాజకీయమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు. కానీ గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు ఏ విధంగా ఇబ్బంది పడతాయనేటువంటి విషయంలో స్పష్టంగా చెప్పకపోతే ఇప్పుడు జీవన్ రెడ్డి కలిసిపోతారా సంజయ్ కుమార్ తోటి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంజయ్ కుమార్తో కలిసిపోతారా,
లేదా గంగుల కమలాకర్ వస్తే అక్కడ ఉన్నటువంటి నాయకులు కలిసిపోతారా? దానం నాగేందర్ వస్తే ఖైరతాబాద్లో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు కలిసిపోతాయా? ఇవన్నిటికీ కాలం సమాధానం చెబుతుంది. కాంగ్రెస్ శ్రేణులు ఏ విధంగా అనుకూలంగా ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా అనేటువంటిది కొద్ది కాలం తర్వాత తెలుస్తుంది. కానీ భారీ ఎత్తున చేరికలపై అనుమతి కోసం నేను ఢిల్లీకి సీఎం రేవంత్ 2 రోజుల పాటు అక్కడే మకాం. రాష్ట్రంలో రాజకీయ కార్యాచరణపై అధిష్టానంతో చర్చించే అవకాశం. మంత్రివర్గ విస్తరణపైన మంతనాలు. కేంద్ర మంత్రులతోనూ భేటీ. రాష్ట్రానికి నిధులను కోరనున్న సీఎం. నిధులను కోరడము అంత బాగానే ఉంది, కానీ రాజకీయాలకు సంబంధించి మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి, మంత్రివర్గ విస్తరణ ఎవరికి చేయాలనేటువంటిది కీలక అంశంగా మారింది. ప్లస్ చేరికలకు సంబంధించినటువంటి అంశంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇక్కడ కొన్ని చేరికలను వద్దు అని అంటున్నారు. ఉదాహరణకు మల్లారెడ్డి విషయంలో కూడా, మల్లారెడ్డి దాంట్లో మిగిలిన వాళ్ళు చేర్చుకోవాలని చెప్పినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వయంగా మల్లారెడ్డికి మధ్య ఉన్నటువంటి విభేదాల నేపథ్యంలో ఆయనను చేర్చుకోవట్లేదు. ఆయన వస్తే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి అవకాశం ఉంది. సో 39 మందిలో ఇప్పటికే 6 వెళ్ళిపోయారు. బీఆర్ఎస్ నుంచి 6 వెళ్ళిపోయినట్టే లెక్క. ఒక ఎమ్మెల్యే చనిపోయారు, అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గెలిచినటువంటి ఆ 39లో 7 పోతే 32 మందికి మిగిలిపోయారు. ఇంకో 10 మంది 12 మంది వెళ్ళిపోతే 20 మందికి అయిపోతారు. ఆ తర్వాత ఎల్పీ మొత్తం టీఆర్ఎస్ ఎల్పీని మొత్తం కాంగ్రెస్లో విలీనం చేసుకుంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కేసీఆర్కు లేకుండా చేయాలనేటువంటి, అంటే మేము ఫ్యాక్షన్కి సంబంధించి లేకపోతే రాజకీయ కక్ష సాధింపులు తీసుకోమనేటువంటిది ఎక్కడా సాధ్యం కాదనేటువంటిది అర్థమవుతున్నటువంటి విషయము. రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు జరుగుతాయి, స్పష్టంగా జరుగుతాయి, అరెస్టులు కూడా జరుగుతాయి. కేసీఆర్ కుటుంబం నుంచి కూడా ఖచ్చితంగా, ఇప్పటికే కవిత జైలుకు వెళ్ళినా కూడా అది రాష్ట్ర సర్కారుకు సంబంధం లేనటువంటి కేసు కాబట్టి కవిత జైల్లో ఉన్నది. కానీ కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి మాత్రం క్రియేట్ అవుతుంది. 1 వారమో 2 వారాల తర్వాత మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసా, కాళేశ్వరం కేసా, విద్యుత్ సంక్షోభం, విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి కేసా, ఏదైనా సరే ఒక కేసులో ఇప్పటికే ఆ పార్టీని చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి మాత్రం సాగుతున్నది. ఆ ఇబ్బందుల్లో మాత్రం కేసీఆర్ ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకరు జైలుకు పోవాల్సి వస్తుంది. సరే, ఆయన మౌనంగా ఉన్నాడు, పిలిపించుకుంటున్నాడు, ఫామ్ హౌస్లో మాట్లాడుతున్నాడు, పోరాటాలు లేవు, ఏమీ లేవు, అది వేరే విషయము. అసలు కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నాడు? కేటీఆర్కు దగ్గరగా ఉన్నటువంటి బొంతు రామ్మోహన్, బాబా ఫసీదును, మోతే శోభన్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ను వేయడం అనేటువంటిదే పెద్ద షాకు. మొదటి నుంచి ఉన్నారు. కేటీఆర్కు వాళ్ళ కుటుంబానికి అత్యంత ఆప్తులు అనుకునేటువంటి వాళ్ళే వెళ్ళిపోయిన తర్వాత, కేటీఆర్కు దగ్గరటువంటి వ్యక్తులు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళని అర్థం చేసుకోలేము. అట్లనే హరీష్ రావుకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కూడా 2-3 వెళ్ళిపోయారు. అట్లనే ఇప్పుడు ఎమ్మెల్యే కవితకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు వెళ్ళిపోయారు. కడియం సేరి ఎట్లాంటి వాళ్ళందరూ కూడా, అంటే వాళ్ళంటే ఒక పార్టీ నుంచి ఇటు వచ్చినటువంటి వాళ్ళు అనుకోవచ్చు, కానీ ఇదే పార్టీలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు, బీఆర్ఎస్ తోటే తమ రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి వాళ్ళు, మొదటి అవకాశం ఇక్కడే పొందినటువంటి వాళ్ళు కూడా వెళ్ళిపోవడం అనేటువంటిది. సో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఎవరిని లేకుండా చేయాలనేటువంటి కాంగ్రెస్ ఎత్తుగడ ముందుకు సాగుతున్నది. జూలై 2 దానికి ఒక డెడ్ లైన్ పెట్టుకున్నట్టుగా కనబడుతున్నది. జూలై 2 లోపు, ఎందుకంటే జూలై 3 వరకు పార్లమెంట్ ఏదో ఉన్నది. పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు పెట్టిన తర్వాత, పార్లమెంట్లో ఎట్లా పెడతారో తెలంగాణలో అప్పుడు బడ్జెట్ సమావేశాలు పెడతారు. ఎప్పటికే ఆర్థిక మంత్రి బట్టి చెప్పిరు ఆ విషయంలో ఒకటి, ఇప్పటికే ఏమని, కేంద్రంలో వచ్చేటువంటి బడ్జెట్ బట్టి రాష్ట్రంలో బడ్జెట్ను పెట్టుకుంటామని. కాబట్టి ఆ బడ్జెట్ సమావేశాలు కేంద్రం అయిపోయినాగా కానీ ఇక్కడ పెట్టలేరు. ఇప్పుడేంటి, ఈ పార్లమెంటు సమావేశాలు అయిపోయేలోపే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా ఖాళీ చేయాలనేటువంటిది, పూర్తిగా ఎవరు వస్తే వాళ్ళందరినీ తీసుకోవడమే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. సరే, కాంగ్రెస్ పార్టీ దానికి ఎంత నష్టం దానికి చేసుకోవాల్సి వస్తుంది, ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, కాంగ్రెస్ పార్టీలో ఎంత తిరుగుబాటు వస్తుందంటే అధికారంలో ఉన్నది కాబట్టి ఆ శ్రేణులు కూడా ఎవరు మాట్లాడకపోవచ్చు కొద్ది రోజుల పాటు. సేమ్ బీఆర్ఎస్లో జరిగిందే కాంగ్రెస్లో కూడా జరుగుతుంది. అది కొద్దిగా ఆలస్యంగా జరుగుతుండవచ్చు. గెలిచిన తర్వాత ఎన్నికల ముందు ఎన్ని చేరికలు జరిగినా, ఎన్ని జంపింగ్లు జరిగినా, ఈ పార్టీకి ఆ పార్టీకి ఎవరు పోయినా, ఏం జరిగినా
ఎవరికీ అర్థం కానటువంటి విషయమే. సో దాని గురించి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు, దానికోసం మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కానీ దీనికి సంబంధించినటువంటి విషయంలోనే, కాంగ్రెస్కు సంబంధించినటువంటి అంశంలోనే కొంత వ్యతిరేకత మొదలైతే మాత్రం, ప్రభుత్వ పథకాలు అందకపోతే, ప్రభుత్వ పథకాలు ఫెయిల్ అయితే కనుక ఇటు కాంగ్రెస్ పార్టీలోకి టీఆర్ఎస్ను చేర్చుకున్నటువంటి దాంట్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే మాత్రం కాంగ్రెస్ పార్టీ కాబోతున్నది అనేటువంటిది స్పష్టంగా మనకు అర్థమవుతున్నది. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం.